మీ కాల్ షీట్లకి ఖరీదు కట్టే షరాబు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మీరు ఒకరినొకరు బాగా చూసుకుంటా ఉన్నారు. ఇక మేత సంగతి చెప్పా. ఇంకా కోత సంగతి తెలుసు కదా. లేదో సినిమా డైలాగులు స్క్రిప్టు రాసిస్తారు పవన్ కళ్యాణ్ గారు. ఇంకా అవన్నీ కూడా డైలాగులు బాగా చెప్తారు. రౌడీలు, కోండాలు, చెండాలు లాగేస్తా లాంటి పిచ్చి పిచ్చి కోతలు రాతలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి రాష్ట్ర ప్రజలకు తెలీదా? ఎందుకు పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, మా నాయకుల్ని ఇష్టానుసారం తిడతా ఉన్నారు? ఎందుకు తిడతా ఉన్నారు? మీకు పరిపాలన చేయడం చేత కావడం లేదా? ప్రజలకి ఏం పనులు చేయడం చేత కావడం లేదా? ప్రజలు అవస్థలతో అల్లాడిపోతున్నారని తెలుసు కదా. వాళ్ళకి సమస్యల పరిష్కారం చూపించడం చేతకాక, పాలన చేయడం చేతకాక, జగన్మోహన్ రెడ్డి గారిలాగా సంక్షేమం అభివృద్ధి అమలు చేయడం చేతకాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, మా పార్టీ నాయకులను విమర్శలు చేస్తారా? రైతులకి గిట్టుబాటు ధర కల్పించడంలో ఎందుకు వైఫల్యం చెందారు? ఫీజు రీయింబర్స్మెంట్ పథకం చదువుకునే పిల్లలకు ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు? ఆరోగ్యశ్రీని ఎందుకు అటకెక్కించారు? పేదలకి వైద్యం ఎందుకు అందించలేకపోతా ఉన్నారు? మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం ఎందుకు చేస్తూ ఉన్నారు? డొల్ల కంపెనీలకి ఎకరం భూమిని 99 పైసలకే ఎందుకు కట్టబెడతా ఉన్నారు? ఈ అన్నిటి మీద జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకి చైతన్యం తీసుకొచ్చేలాగా, దేశ చరిత్రలోనే ఎప్పుడు జరగనట్టుగా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దోపిడీ మీద, అన్యాయాల మీద, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మీద, ప్రభుత్వ ఆసుపత్రుల పీపీపీ విధానం మీద 6 కోట్ల మంది ప్రజలకి కళ్ళు తెరిపించేలాగా పోరాటం చేస్తున్నారని మీరు అక్కస్తో, కుట్రపూరితంగా, కక్షపూరితంగా ఈ రోజున ఇట్లాంటి కుట్రలు కుయుక్తులు చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పోరాటం చూసి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించే విధానంతో, ప్రజలు ఆయనకి ఇస్తున్నటువంటి మద్దతు చూసి చంద్రబాబు నాయుడు గారు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్న మాట వాస్తవం. అందుకే పవన్ కళ్యాణ్ గారు సమయానికి మేత తిని కోతలు కోస్తూ ఉన్నారు. సమయానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే మేత తిని ఆయన్ని కాపాడే ప్రయత్నంలో భాగంగా ఇష్టానుసారం కోతలు కోస్తూ ఉన్నారు. వైసీపీ వాళ్ళని ఏదో విధంగా రెచ్చగొట్టాలి, వాళ్ళని బయటికి తీసుకురావాలి, తిరిగి వాళ్ళతో 4 మాటలు అనిపించుకొని నన్ను ఏదో తిట్టేశారు, నన్ను ఏదో అన్నారని సింపతి కొట్టేయాలని కాపు కాసి మరి ఈ కథలు చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. అసలు పవన్ కళ్యాణ్ గారి సమస్య ఏంటి? ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నారో అర్థం కాని పరిస్థితిలో ఆయన ఉన్నారు. ఈరోజు ఆయన ఉన్నారు. నిన్న మీటింగ్లో కూడా కొత్త డైలాగ్ చెప్పారు. ప్రైవేట్ సెటిల్మెంట్లు జాగ్రత్తగా చేయాలంట. ప్రైవేట్ సెటిల్మెంట్లు జాగ్రత్తగా చేయాలంట. అదేంటి ప్రైవేట్ సెటిల్మెంట్లు జాగ్రత్తగా చేయడం ఏంటి? ప్రైవేట్ సెటిల్మెంట్లు జాగ్రత్తగా చేయడం ఏంటి? దాని అర్థం ఏంటో పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పండి. అంటే భూ కబ్జాలని, రౌడీలని, గోండాలని, మీ పార్టీలో ఉన్నటువంటి ఈ సెటిల్మెంట్ గ్యాంగ్ని జాగ్రత్తగా సెటిల్మెంట్లు చేసి మీకు పర్సంటేజ్ ఇవ్వమని చెప్తా ఉన్నారా? ఏంటి దాని అర్థం ఏంటి? జాగ్రత్తగా ప్రైవేట్ సెటిల్మెంట్లు చేయడం అంటే దాని అర్థం ఏంటి పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పండి. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు భయపడుతున్నారంట. ఎవరిని చూసి భయపడతా ఉన్నారు? ఎందుకు భయపడతా ఉన్నారు? ఈరోజు అధికారంలో ఉన్నది మీరే కదా. మీ చుట్టూనే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఉంటారు కదా. వాళ్ళు భయపడుతున్నది మిమ్మల్ని చూసే కదా.
వాళ్ళు భయపడుతున్నదే మిమ్మల్ని చూసే కదా. అంటే రాష్ట్రంలో